స్వాగతం. నేటి ధ్యానాంశము విశ్వాసము, ఫెయిత్. నా యందు విశ్వాసం ఉంచువారు నాకంటే అద్భుత కార్యములు చేయుదురు. Those that have faith in me will do things greater than those that I did. విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా తోచెనో, జిమ్మె బలము ప్రసరించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్. అందాల తార అర్దించే నాకై అంబర వీధిలో, అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. ఆనంద సాంద్రము పొంగెనాలో అమర కాంతిలో, ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతినే. విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా తోచెనో, విరజిమ్మె బలము వికసించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్. యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు, ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి. యేసయ్య తార ఎప్పటి వోలే ద్రోయ త్రోవలో, ఎంతో ఎబ్బరపడుచు విస్మయముందుచు ఎగితి స్వామి కడకు. ప్రభు జన్మస్థలము పాకయే గాని పరలోక సౌధమే, బాలుని చూడ జీవితమంత పవనమాయెను. ప్రభు పాద పూజ దివెన కాగ ప్రసరించే పుణ్యమో, బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయే ఫలించే ప్రార్థన. అందాల తార అర్దించే నాకై అంబర వీధిలో, అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. ఎంత చక్కని కీర్తన, ఎంత చక్కని పాట. క్రిస్మస్ పాట అంటాం, క్రిస్మస్ క్యారల్స్ అంటాం. ఒక విశ్వాసి జీవితం ఎట్లా ఉంటుందంటే ప్రతిరోజు క్రిస్మస్గానే ఉంటుంది. ప్రతిరోజు ఆ రక్షణానందం విశ్వాసి హృదయంలో నూతనంగా ఉబుకుతూ ఉంటుంది. ఒకనొక సందర్భంలో ఏం జరిగిందంటే, రామత్ లెఖీలో సంసోన్ ఉన్నప్పుడు సంసోనికి బాగా దప్పిక అయింది. సంసోనికి దప్పిక అవడం ఏంటి? ఎవరికైనా దప్పిక అవుతుంది కదా. నీకు నాకు దప్పిక అవడం వేరు. అక్కడ పరిస్థితి ఏమిటంటే, భయంకరమైనటువంటి ఎండ. అప్పుడే యుద్ధంలో పోరాటంలో జయం పొందుకుని వచ్చాడు. ఎంతోమంది శత్రువులను జయించాడు. యుద్ధం జరిగిన తర్వాత అలసట కలుగుతుంది కదా, చెమటలు కలుగుతాయి కదా. చెమట పోవడం వల్ల చాలా డిహైడ్రేషన్ అయిపోతుంది కదా, థర్స్ట్ అవుతుంది కదా. అట్లా ఆ పరిస్థితి అట్లా వచ్చింది. మనకంటే ఇప్పుడు నీటి కొరత లేదు. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ వాళ్ళు కానీ, పంచాయత్ వాళ్ళు కానీ, ప్రభుత్వంకి సంబంధించినటువంటి నీటి సరఫరాకి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు మనకి నీటిని సరఫరా చేస్తూ ఉన్నారు. త్రాగడానికి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ కాలంలో కష్టమైన పరిస్థితులు అన్నమాట. నీళ్లు ప్రతి చోట దొరికేవి కాదు. ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఇస్సాకు కాలంలో, యాకోబు కాలంలో, అబ్రహాము కాలంలో త్రాగే నీళ్ళు కోసమే గొడవలు జరిగేవి.
తర్వాత భారతదేశానికి ప్రెసిడెంట్‌గా అంటే అధ్యక్షునిగా ఉన్నటువంటి ఒక శాస్త్రవేత్త ఎవరంటే ప్రొఫెసర్ అబ్దుల్ కలాం గారు. గొప్ప అణు శాస్త్రవేత్త. ఆ! మిస్సైల్ మ్యాన్. ఏం చెప్తారంటే అబ్దుల్ కలాం గారు, భవిష్యత్తులో జరగలేనటువంటి యుద్ధాలు కేవలం నీటి కొరకే జరుగుతాయి అని చెప్పి ముందుగా చెప్పారనమాట. అంటే నీళ్ళు అంత ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి ముడి పదార్థంగా మారుతుంది. ఇప్పుడంటే నీళ్ళంటే మనకి లక్ష్యం లేదు. కానీ కొన్ని రోజుల తర్వాత నీళ్ళు ఎంతో ప్రాముఖ్యమైనవిగా ఉంటాయి. ఎందుకని? సైన్స్, టెక్నాలజీ మనం గమనించినట్లయితే సైన్స్ న్యూస్, సైన్సు, తర్వాత నేచరు, ల్యాన్సెట్ ఇట్లాంటి హై ఇంపాక్ట్ ఫ్యాక్టర్ జర్నల్స్ మనం చూసినట్లయితే క్లైమేట్ చేంజ్ ఒక హాట్ రీసెర్చ్ టాపిక్ అనమాట. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి అని చెప్పి సైంటిస్టులు, నిపుణులు చెప్తా ఉన్నారు. అందువల్ల నీటి కొరత సంభవించే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక చక్కని గ్రీన్ పాస్చర్స్ ఎడారులుగా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. నది వాహక భూములన్నీ కూడా బీడు భూములుగా మారిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ అనమాట. ఆ కాలంలో సంసోన్ అంటే ఏమిటి? సంసోన్ పేరు చెప్పగానే మనకు వచ్చే జ్ఞాపకం ఏంటి? బలము. సంసోను ఎంతో బలవంతునిగా ఉన్నాడు. అది దైవీక బలం అనమాట. మానవాతీత శక్తి. మానవ శక్తి కొంతవరకే. మానవాతీత శక్తి సంసోనుది. మానవాతీత జ్ఞానం సొలొమోనుది. మానవాతీత శక్తి దావీదుది. మానవుల శక్తికి పరిమితి ఉన్నది. దైవ శక్తికి పరిమితం లేదు. దావీదు సింహపు గుండె కలిగినటువంటి వానిగా ఉన్నాడు. పరిస్థితులు ఏవైనా కూడా జడిసేవాడు కాడు. పరిస్థితులు ఎంత భయావహకమైనటువంటి పరిస్థితులైనా కూడా దావీదు భయపడేవాడు కాడు. ఎందుకని? దేవుని యొక్క ఆత్మ అభిషేకము దావీదు మీద ఉన్నది. దావీదు మీద దేవుని యొక్క ఆత్మ అభిషేకము ఉండింది. దావీదు చక్కగా 10 తంతుల సితార వాయిస్తుంటే అపవిత్రాత్మలు దూరం అయిపోయేవి. చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మల సమూహములు పారిపోయేవి. ఏమిటి 10 తంతుల సితార? ఆ చక్కని సునాదం, ఆ చక్కని స్వరము ఏం కలుగు చేస్తా ఉన్నది? దేవుని సన్నిధి కలుగు చేస్తా ఉన్నది. దేవుడున్న చోట దెయ్యం ఉండదు కదా. దేవుడున్న చోట, పరిశుద్ధాత్మ ఉన్న చోట చీకటి శక్తులు, అపవిత్రాత్మలు ఉండవు కదా. వెలుగున్న చోట చీకటి ఉంటుందా? సింపులే కదా. ఇప్పుడు లైట్ వేస్తాం. లైట్ వేస్తే ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. వెలుగు కలిగితే ఏం జరుగుతుంది? చీకటి అంత మాత్రం ఉండదు కదా. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మరుగైనటువంటి వస్తువులన్నీ తేట తెల్లంగా చక్కగా కనపడతాయి. అట్లాగూ దావీదు 10 తంతుల సితార వాయిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే అపవిత్ర ఆత్మలు దూరం అయిపోయేవన్నమాట, పారిపోయేవన్నమాట. అట్లాంటి మనం శక్తి కలిగినటువంటి వారముగా ఉండాలి. దైవ శక్తి, మానవాతీత శక్తి మనకు అవసరమైంది. ఈ కాలంలో మనం చూసినట్లయితే టైం మేనేజ్మెంట్ చాలా కష్టం అయిపోతున్నది. సమయం ఎంతో బహువేగంగా గతించిపోతున్నది. ముఖ్యంగా కెరియర్‌లో ఉన్నటువంటి వాళ్ళు కెరియర్ కౌన్సిలింగ్ కోసం ఎన్నో కన్సల్టెన్సీస్‌కి అప్రోచ్ అవుతున్నటువంటి యవనస్తులు కూడా ఉన్నారు. ఆ టైం మేనేజ్మెంట్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ వల్ల పెర్ఫార్మెన్స్ చాలా లో అయిపోవడం వల్ల డిప్రెషన్‌కి గురవుతూ హాస్పిటల్స్‌కి వెళ్ళి డిప్రెషన్స్‌కి మందులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. యూత్ ఐటీ రంగంలో కానీ ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా హెవీ కాంపిటీషన్ అయిపోయింది కదా. పూర్వం అయితే టీచింగ్ చాలా నోబుల్ ప్రొఫెషన్. ఎందుకని? టీచింగ్ చాలా కామ్‌గా, క్వైట్‌గా సాగేది. ఇండియాలో టీచింగ్ ఎప్పుడు కూడా నోబుల్ ప్రొఫెషనే. కానీ ఇప్పుడు ఏం జరిగింది? అంతా యాంత్రికం అయిపోయింది. ఇప్పుడు ప్రైవేట్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చేసాక ఏం జరిగిందంటే అంతా కూడా వెరీ హైలీ కాంపిటీటివ్ సినారియో అనమాట. టీచర్స్‌కి ఎన్నో లీవ్స్ ఉండేవి. టీచర్స్‌కి ఎన్నో హాలిడేస్ ఉండేవి. ఎందుకంటే ఆ హాలిడేస్ చాలా అవసరం అనమాట. ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ టీచర్స్‌కి ఇప్పుడు ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ అంటారు. ద బెస్ట్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అని నన్ను అడిగితే ఏం చెప్తానంటే గివ్ వెకేషన్ టు ఫ్యాకల్టీ మెంబర్స్. నా ఐడియాస్ అన్నీ కూడా ఎంతో భిన్నంగా ఉంటాయి. ఎంతో వ్యత్యాసంగా ఉంటాయి. ఎందుకు? దేవుని ఆత్మ కలిగినటువంటి వారు ఎంతో భిన్నంగా ఆలోచిస్తారు. దేవుని ఆత్మ సమభూమి గల ప్రాంతంలో మనల్ని నడువ చేస్తుంది.
దేవుని ఆత్మ విశ్రాంతిని కలుగజేస్తుంది. దేవుని ఆత్మ మనకు షబ్బాతునిస్తుంది. షబ్బాత్ ఎంతో ప్రాముఖ్యమైంది. ఆ సెవెంత్ డే అనేది ఎంతో విలువైంది. ఆ సెవెంత్ డే మానవుడికి రెస్ట్ ఉండాలి. రెస్ట్ ఉండటం వలన ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఎంతో హ్యూమన్ ఎన్హాన్స్మెంట్ డెవలప్మెంట్స్ అని వింటున్నాం. హ్యూమన్ ఎన్హాన్స్మెంట్ డెవలప్మెంట్స్ అని, క్రిస్పర్ అని, జీన్ ఎడిటింగ్ అని, ఇంకా అనేకమైనటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, బ్రేక్ త్రూస్, సైంటిఫిక్ బ్రేక్ త్రూస్ అనమాట. మెడిసిన్‌లోను, ఫిజియాలజీలోను వింటూ ఉన్నాం. ఈ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ వల్ల కలిగే లాభాలేంటంటే, ఇప్పుడు ఆయుష్ పొడిగించడానికి ఇదొక మాధ్యమం అనమాట. ఇప్పుడు అంబానీ గారున్నారు, అమితాబ్ బచ్చన్ గారున్నారు, తర్వాత సత్య నాదెళ్ల గారున్నారు, తర్వాత ఇంకా రిచ్ పీపుల్ ఎవరున్నారు? ఎవరి పేరు వదిలిపెట్టకూడదు. ఒకళ్ళ పేరు చెప్పి ఇంకొకళ్ళ పేరు చెప్పకపోతే ఇంకొకళ్ళకి కోపం వస్తుంది కదా. అట్లా చాలామంది ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి ధనవంతుల లిస్టు పెట్టుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు చాలామంది అవుట్ ఆఫ్ 100 టాప్ 10లో ఎవరున్నారంటే భారతీయులే ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు, ఈ టెక్నాలజీ జీనోమ్ అండ్ ఎడిటింగ్ టెక్నాలజీ వచ్చేసింది, అందుబాటులో ఉంది, చాలా ఈజీ. తర్వాత అంటే ఏం చేస్తారంటే వాళ్ళ ఏజ్ ఎప్పుడు కూడా యూత్, యూత్ యవ్వనంలో నుండి వృద్ధాప్యంలోనికి వెళ్లకుండా ఎప్పుడు కూడా ఆ నడి వయస్సు లేక యవ్వన ప్రాయంలోనే ఉండిపోయేలాగా టెక్నాలజీ కావాలి అని వాళ్ళు దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటారు. అంతే కదా. యూత్ఫుల్నెస్ టు రిమైన్ యూత్ఫుల్. దానికి జీనోమ్ టెక్నాలజీ కూడా కావాలా. యేసు ప్రభుని మనం కలిగి ఉన్నట్లయితే ఎప్పుడు నిత్య యవనం మనం కలిగి ఉంటాం అనమాట. పక్షిరాజు యవనం వలె నా యవనము క్రొత్త దొంగు చుండునట్లు మేలు చేత నీవు నా హృదయమును తృప్తిపరిచి ఉన్నావు. ఇది చూస్తారు కదా, ఈ శబ్ద కాలుష్యం, ధ్వని కాలుష్యం. పూర్వం ఎక్కడున్నాయి ధ్వని కాలుష్యం? 7 అయ్యేటప్పటికి 6 అయ్యేటప్పటికి ఇంకా అంతా కూడా స్టాండ్ స్టిల్గా ఉండేది. పల్లెటూళ్ళలో కామ్ ఎన్విరాన్మెంట్ ఉండేది. ఒక చిన్న శబ్దం కూడా అయ్యేది కాదు, నిశ్శబ్దంగా ఉండేది. ఇవన్నీ కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్కి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అనమాట. కామ్ ఎన్విరాన్మెంట్, క్వైట్ ఎన్విరాన్మెంట్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం? రామత్ లేఖి ఎక్కడుంది? రామత్ గాన్ ఎక్కడుంది? యెరూషలేము నుండి గంట ప్రయాణం అనమాట. అది దాన్ గోత్రపు వంశీయుల స్వాస్థ్యము. ఆ స్థలంలో ఏం జరిగిందంటే సంసోనికి బాగా దప్పికైంది. దప్పికైతే ఆ డిహైడ్రేషన్ వల్ల, థర్స్ట్ వల్ల ఏం జరుగుతుంది, ప్రాణం కోల్పోయే అవకాశం కూడా ఉంది. ప్రాణాపాయ పరిస్థితి ఆ చుట్టుప్రక్కల. ఇప్పుడంటే అక్కడ రెసిడెన్షియల్ కాలనీస్ వచ్చేసాయి, అపార్ట్మెంట్స్ వచ్చేసాయి. ఎందుకంటే నేను అక్కడ 6 సంవత్సరాలు ఉన్నాను కదా. ఇప్పుడు రామత్తలికి ప్రత్యేకత ఏమిటి అంటే అక్కడ ఒక యూనివర్సిటీ ఉంది. పూర్వం మనం చూసినట్లయితే యూనివర్సిటీస్ ప్రారంభ దశ మనం చూసినట్లయితే ఏం జరుగుతుందంటే, ఎక్కడైతే ఖాళీ ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడైతే చుట్టుపక్కల అన్డెవలప్డ్ ఏరియాస్ ఉంటాయో ఆ ప్రాంతాన్ని తీసుకుంటారు. ఆ డబ్బున్న వాళ్ళు కావచ్చు, తర్వాత పలుకుబడి ఉన్న వాళ్ళు కావచ్చు, రాజకీయ పలుకుబడి, ధన పలుకుబడి, తర్వాత విద్యార్థికత ఉన్నటువంటి వారి సహకారంతో ఖాళీ ప్రాంతం చాలా ఊరికి దూర పొలిమేరలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని తీసుకుంటారు. ఎంతో విశాలమైనటువంటి ప్రాంగణం కావాలి కదా యూనివర్సిటీ అంటే, విశ్వవిద్యాలయం అంటే. అట్లాంటి విశ్వవిద్యాలయాలన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి కలకత్తా యూనివర్సిటీ కానీ, మద్రాస్ యూనివర్సిటీ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఎక్కడ ఇవి వెలుస్తాయంటే నీటి వనరులు ఉన్నటువంటి ప్రదేశంలో. ఉదాహరణకి సముద్ర తీరంలో, నదీ తీరంలో. నన్నయ్య యూనివర్సిటీ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ, తర్వాత గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ కానీ ఇవన్నీ కూడా నదీ తీరంలో, నదికి దగ్గరలో ఇవన్నీ వెలుస్తాయి అన్నమాట. ఇట్లా రామత్ లేఖి అన్నది ఎక్కడుందంటే ఇప్పుడు బారెలాన్ యూనివర్సిటీ ఉందన్నమాట అక్కడ. పూర్వం అదంతా ఒక అరణ్యం లాగా ఉండేది, అంత ఏమి డెవలప్మెంట్ లేనటువంటి పరిస్థితి. ఇప్పుడంటే అదొక పెద్ద సిటీ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు బైబిల్లోని విశేషం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ పేర్లు, ఆ ఊర్లు అన్నీ కూడా అప్పుడున్నట్టు ఇప్పుడు కూడా ఉన్నాయి. బెనెబరాకు అదే పేరు ఎన్నో వేల సంవత్సరాల క్రితం. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథం అంటే ఇంచుమించు 2025 సంవత్సరాల పూర్వం వచ్చి వ్రాయబడినటువంటి గ్రంథం. అంతకుముందు అనేకమైనటువంటి వేల సంవత్సరాలకు ముందు రాయబడినటువంటిది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మొదటి 5 పుస్తకాలు ఏంటి? ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాల్లో ఈ పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే బహుశా నెంబర్స్ అనుకుంటా, సంఖ్యాకాండంలో అనుకుంటా మనం రామత్ లేఖిని గురించినటువంటి వివరణ చూస్తాం. తర్వాత బెనే బరాక్ని గురించినటువంటి వివరణ చూస్తాం. ఈ రామత్ లేఖి, బెనే బరాకు ఇవన్నీ కూడా ప్రక్కనే ఉంటాయి. బారెలాన్ యూనివర్సిటీకి సమీపంలోనే ఉంది బెనే బరాకు.
ఆ ప్రాంతంలో సంసోనికి బాగా దప్పికయింది ప్రాణాపాయ స్థితిలో. దప్పికైతే తీర్చేదెవరు? జీవజల ఊటలు. ఎవరైతే నా నామందు విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో జీవజల ఊటలు ప్రవహించునని చెప్పిన దేవుడే, భూమి ఆకాశంను సృజించినటువంటి దేవుడే, మానవులను సృజించినటువంటి దేవుడే సంసోను ప్రాణాపాయ సమయంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ రామత్ లెక్కీలో నీటి ఊట కలుగు చేస్తాడు. చూసారా? అట్లా అనమాట, నీటి ఊట. అది నేను చెప్పేది. ఆ ఊట మనలో ఉబుకుతుంది. అప్పుడు మనం యవ్వనం, నిత్య యవ్వనం కలిగి ఉంటాం కదా. అదే దావీదు చెప్తున్నాడు. దావీదు జీవితం అయినా, సంసోన్ జీవితం అయినా, సొలొమోన్ జీవితం అయినా, దానియేలు జీవితం అయినా, వీళ్ళందరి జీవితంలో ప్రాముఖ్యమైనది ఏమిటంటే విశ్వాసం. యేసుక్రీస్తునందుల విశ్వాసాన్ని బట్టి వీరు ఎన్హాన్స్డ్ పెర్ఫార్మెన్స్ కలిగి ఉన్నారు. ఇప్పుడు హ్యూమన్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీస్ అని ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఈ హ్యూమన్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీస్ జూయిష్ పీపుల్కి చాలా తెలుసు. అందుకనే కదా వాళ్ళు ఓవర్కమ్ చేశారు. ఇప్పుడు ప్రపంచంలోని దేశాలన్నీ ఇజ్రాయెల్ దేశం ముందు ఎందుకని నిలవలేకపోతా ఉన్నాయి? ఈ హ్యూమన్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీసే. మనం తినే ఆహారం ఏంటి, వాళ్ళు తినే ఆహారం ఏంటి, మనం ఏమన్నా మన్నా తిన్నామా, మనం ఏమన్నా దేవదూతల ఆహారం తిన్నామా? మనం జెంటైల్స్ అంటాం. కాకి కోకిలి కోకిలే. కాకిని కాకన్నారని కాకి ఎందుకు దుఃఖపడాలి? కాకి స్వరం కోకి స్వరం అవుతుందా? కోకిలి కాకిలి అవుతుందా? కాకి కోకిలి కోకిలే కదా. అట్లా ఈ జూయిష్ పీపుల్ ఏమిటిది మన్నా తిన్నారు. మన్నా అంటే ఏమిటంటే దేవదూతల ఆహారం. అది ఎట్లా ఉంటుందంటే కొత్తిమీర గింజలను పోలి ఉంటుంది. కొత్తిమీర గింజలు ఎట్లా ఉంటాయి? ధనియాలు అంటాం కదా, అట్లా బ్రౌన్ కలర్లో కాదు, తెలుపు రంగులో ఫ్లేక్స్గా ఉంటాయి. రుచి నూనె పోలినటువంటి రుచి ఉంటుంది. ఎంతో బలవర్ధకమైనటువంటి ఆహారము, ఎంతో పోషక ఆహారం, ఎంతో పౌష్టిక ఆహారం అనమాట. ఇజ్రాయేలీలు అరణ్యంలో ఎక్కడ ఆహారం దొరుకుతుంది? ఆహారం లేనటువంటి పరిస్థితులు దేవునికి మొరపెట్టారు. ప్రభా మాకు ఆహారం దయచే ప్రభా అని మొరపెడితే ఏం జరిగింది? దేవుడు ఆహారం ఇచ్చారు. ఇవ్వకుండా ఉంటారా? అడుగుడి మీకు ఇవ్వండి, వెదకుడి మీకు దొరకని, తట్టుడి మీకు తేవండి అని వాగ్దానం చేసినటువంటి దేవుడు తెల్లారేసరికి అనూహ్యమైనటువంటి కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మనం ఊహించినటువంటి కార్యాలు చేసేవాడే దేవుడు. ఇప్పుడు నక్షత్రాలు ఉన్నాయి. ఈ నాసా కానీ ఇంకా అనేకమైనటువంటి స్పేస్ ఎక్స్ప్లోరేటరీ ఏజెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ నక్షత్రం ఎక్కడుందో చెప్పగలరా? ఇంత సాంకేతిక వైజ్ఞానిక రంగంలో మనం అభివృద్ధి చెందినప్పటికీ ఒక నక్షత్రాన్ని నిర్దిష్టంగా స్పాట్ చేసి ఇదే ఆ నక్షత్రం అని చెప్పి గుర్తించడం మనుష్యులకు అసాధ్యం. ఎందుకంటే మన తల వెంట్రుకలను లెక్కించడం మనకు చేత కాలేదు. మన తల వెంట్రుకలు ఒకదాన్ని మనం నల్లగా చేసుకోలేము, తెల్లగా చేసుకోలేము, అంతే కదా. అట్లా కానీ దేవుడికి ఆ నక్షత్రాలన్నీ కూడా పేరున తెలుసును అనమాట. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నీయు పేరులు పెట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయో కట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను
ఆయనే నియమించెను వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు. ప్రభు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును. ఆత్మతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుర్రముల నరులందలి బలమునానందింపడు. గుర్రముల నరులందలి బలమునానందింపడు. కృపకు వేడు వారిలో సంతసించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గొర్రెబొచ్చును పోలిన హిమము కురియజేయును. బూడిదను పోలిన మంచు కణములు చల్లును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పిల్లలనాశీర్వదించి బలపరచుని గుమ్మముల్. పిల్లలనాశీర్వదించి బలపరచుని గుమ్మముల్. మంచి గోధుమ పంటతో తృప్తిపరచు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. ఏ జనమునకిలాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేమ యెహోవాను సీయోను నీ దేవుని. యెరూషలేమ యెహోవాను సీయోను నీ దేవుని.
కీర్తించుము కొనియాడుము, ఆనందించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల యొక్క సంఖ్యను, నిర్దిష్టమైనటువంటి సంఖ్యను నియమించినటువంటి దేవుడు. అవి పెరగాలన్నా తగ్గాలన్నా కంట్రోల్ ఎక్కడుందంటే, రిమోట్ ఎక్కడుందంటే, ఆ డేటా సైన్స్ ఎక్కడుందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడుందంటే, ఆ మషిన్ లెర్నింగ్ ఎక్కడుందంటే, ఆ డీప్ లెర్నింగ్ ఎక్కడుందంటే, ఆ చాట్ జీపీటీ ఎక్కడుందంటే యేసుక్రీస్తు ప్రభు నామంలో ఉన్నది. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు, అద్భుతముగా ప్రభు అన్నియునొసగి దిద్దును నా బ్రతుకంతటిని. యేసుని కొరకైల జీవించద భాసురముగనే నను దినమో, దోషములన్నీయు బాపును మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. నాశనకరమగు గుంటల నుండి మోసకరం బగుయోబి నుండి, నాశచనిల పైకెత్తెను నన్ను పిశాచి పదంబును తొలగించెన్. అలయక సలయక సాగిపోవుదు వెలయగు నా ప్రభు మార్గములన్, కలిగెను నెమ్మది కలువరి గిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు. యేసుని కొరకైల జీవించద భాసురముగనే నను దినమో, శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభు అనిసం. వ్యాధులు లేములు మరణము కల్గిన నాథుడే నా నిరీక్షణగున్. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు, అద్భుతముగా ప్రభు అన్నియునొసగి దిద్దును నా బ్రతుకంతటిని. అర్పించెను తన ప్రాణము నాకై, రక్షించెను నా ప్రియ ప్రభువే. అర్పింతును నా యావజ్జీవము రక్షకుడేసును సేవింప. యవ్వన జనమా ఇది ఏ సమయము, యేసును చాటను రండి. పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్. పలు విధముల పాపంబులు చేసితి వలదని త్రోసితి వాక్యమును, పలు విధముల పాపంబులు చేసితి వలదని త్రోసితి వాక్యమును. కలుషము బాపెను పలు విధముల పాపంబులు చేసితి వలదని త్రోసితి వాక్యమును. కలుషము బాపను కరుణను పిలచెను, సిలువలో నన్నాకర్షించెన్. యేసుని కొరకైల జీవించద భాసురముగనే నను దినము. అంటే ఇక్కడ ఏంటంటే కింద మస్కిటోస్ అన్నమాట. ఈ దోమలు కాళ్ళు కుడతా ఉన్నాయి. కొంచెం దోమలు కుడితే తట్టుకోలేము. సింహాల బోన్లో దానియేలు అట్ట తట్టుకున్నాడు కదా. ఇక్కడ ఈ దోమలు చేసేది కూడా మనుషులే. ఈ కొంతమంది ప్రత్యేక ల్యాబ్లు పెట్టుకుంటారు, బయోవెపన్స్ అంటాం కదా. ఈ మస్కిటోస్ తయారు చేయడం, తమ పొరుగు వారికి ఎట్లా హాని చేయాలి, ఎట్లా వాళ్ళకి ఇబ్బంది కలుగు చేయాలి, చక్కని ఎస్టేట్లో ఆ తోటలో
ఆదాము అవ్వ మంచిగా ఉంటే సాతానుడు ఏం చూశాడు, ఎట్లా అయినా సరే వాళ్ళ ఆనందాన్ని చెడగొట్టాలి, వాళ్ళకి బాధ కలుగజేయాలి, ఆ దీవెనని శాపంగా మార్చాలని చెప్పి సాతానుడు వచ్చాడు. అట్లా భారతదేశంలో ప్రశస్తమైనటువంటి భూభాగమైనటువంటి పంజాబ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎట్లా కష్టం కలుగజేయాలి, అన్నపూర్ణగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా కరువు కలుగజేయాలి, ఇంక సాతానుడి పని ఇదే. అట్లా ఈ దోమలు కుట్టడం వల్ల కొంచెం కాన్సన్ట్రేషన్ తప్పిందనమాట. పాటలు చూసి పాడట్లేదు, చూడకుండానే పాడుతా ఉన్నాను దేవుని కృపను బట్టి. 11th అవర్ కాదు, ఫస్ట్ అవర్. ఏం చెప్తున్నాను, రామతిలేకిలో నీటి ఊటలు దేవుడు ఉద్భవింపజేశాడు సంసోన్ని బ్రతికించడానికి. అట్లా నా జీవితంలో కూడా అనేక అనుభవాలు ఉన్నాయిలేండి. కొన ఊపిరితో ఉన్న పరిస్థితుల్లో ప్రభా నన్ను మీ కృపలో జ్ఞాపకం చేసుకో అంటాను. ప్రభు నాకు ఆశ్చర్యకరంగా సహాయం చేస్తున్నారు. అన్నీ ఉండి చేయడం వేరు, ఏమి లేకుండా దేవుని పరిచర్య చేయడం ఎంతో ఉత్కృష్టమైనటువంటి పరిచర్య అనమాట. భోగ భాగ్య నిధులు లేని భారభరితమైనటువంటి సేవ, మధుర 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 సేవ, బాష్పసిరులలోన వెలయు మధురమైన సేవ. ఎంతో చక్కని పాట. ఎవరు రాశారు ఈ పాట? మాసిలమణి గారు. మాసిలమణి గారు రాశారనమాట. మధుర 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 సేవ, క్రీస్తు ప్రభుని సేవ, భోగ భాగ్య నిధులు లేని భారభరితమైన సేవ. ఇప్పుడు నిధులుండి పరిచర్య చేయడం వేరు, ఏ నిధులు లేకుండా చేయడం వేరు. ఎన్నో గొప్ప పరిచర్యలు, భోగ భాగ్య నిధులు లేకుండా చేసినటువంటి పరిచర్యలు ఎంతో ఫలభరితంగా ఉన్నాయి, అనేక ఆత్మలను పరలోకానికి చేర్చేవిగా ఉన్నాయి. హ్యూమన్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీస్ అంటున్నాం కదా, అట్లా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు దేవుని కంటే యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి కార్యాల కంటే గొప్ప కార్యాలు చేయగలుగుతారు. మే ద లార్డ్ బ్లెస్ ద ఆడియన్స్ విత్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ సో దట్ దే హ్యావ్ ఎన్హాన్స్డ్ performance and do things greater than that the Savior has done. Amen.